ముంబైలో ఉన్నానండి. ఛత్రపతి శివాజీ టర్మినల్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియాకి వచ్చి సముద్ర మార్గం నుంచి ఎలిఫెంటా కేవ్స్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను బోట్లో కూర్చున్నాను. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు వీడియో కవరేజ్ చేసి మొత్తం నేను చూపిస్తాను. ఇప్పుడు నేను గేట్వే ఆఫ్ ఇండియా ముంబై దగ్గర ఉన్నాను. దీని ఎదురుగా తాజ్ హోటల్ కూడా ఉంటుంది. సో ఇది సముద్ర మార్గము. సముద్రంలో షిప్పులు, బోట్లు, రకరకాల చేపలు పట్టేవాళ్ళు అండ్ టూరిస్టులు, రకరకాల బోట్లు ఇక్కడ ఉంటాయండి. మనం ఇండివిజువల్గా వెళ్ళొచ్చు అండ్ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అండ్ పబ్లిక్తో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఎలిఫెంటా కేవ్స్కు బయలుదేరుతున్నాను. ఈ బోట్ అనొచ్చు. ఇందులో సుమారుగా ఒక 50 మంది ఉంటారు. చాలా సేఫ్గా ఉంటుంది. ఈ మధ్య మీరు వినే ఉంటారు, బొంబాయిలో ఒక బోటుకు ఇంకో బోట్ వచ్చేసి యాక్సిడెంట్ కావడం వల్ల చాలామంది చనిపోయారు. సో అక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉందండి గవర్నమెంట్. కంపల్సరీగా లైఫ్ జాకెట్లు వేసుకోవాలి. తర్వాత చూడండి, ఒక పెద్ద కార్గో షిప్ మా బోట్కు ప్యారలల్గా వెళ్తుంది. సో అది ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇందులో రకరకాలుగా ఎలక్ట్రానిక్ వస్తువులు, సంబంధించిన వస్తువులు ఇందులో క్యారీ అవుతుంది. వెరీ సేఫ్గా తీసుకెళ్తున్నారు. ఇది చూడొచ్చు. తర్వాత ఇప్పుడు ఇది ఎలిఫెంటా కేవ్స్ దగ్గరలో ఉన్నాం మనము. ఇది ఒక హైలాండ్. సో ఇక్కడ చూడండి, ఒక మార్గం కూడా ఉంది. ఎలిఫెంటా కేవ్స్లోకి దిగిన తర్వాత అక్కడ నుంచి ఇంచుమించుగా 1 కిలోమీటరు ఇలా ఒక రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. సముద్రం మధ్యలో బ్రిడ్జి ఉంది. ఆ సముద్ర మధ్యలో ఉన్న ఈ ట్రాక్లో నుంచి సుమారుగా 20 రూపాయలు ఇస్తే మనం అక్కడికి వెళ్తాం. తర్వాత ఎంట్రన్స్ అంటే ఇది. సో ఎంట్రన్స్లో గైడ్ కూడా ఉంటారు. మన గైడ్ కూడా హెల్ప్ తీసుకోవచ్చు. సో పెద్దవాళ్ళు ఆ మెట్లు ఎక్కలేరు కాబట్టి వాళ్ళకు పైకి తీసుకెళ్ళడానికి చక్కగా ఇదిగా ఉన్నాయి. రకరకాల బొమ్మలు, బుద్ధుడు, లిటిల్ బుద్ధుడు, రకరకాలుగా విఘ్నేశ్వర స్వామి అందరు ఉన్నారు. సో ఇక్కడ చక్కగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మెయిన్ ఎంట్రన్స్, ఇక కేవ్స్ దగ్గరికి వస్తాము. ఇక్కడ ఒక గేట్ ఉంటుంది. సో రకరకాల కోతులు, రకరకాల పక్షులు ఇక్కడ మనం చూడవచ్చు. ఆ సంబంధించిన విషయం బోర్డు మీద ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మొదటి కేవ్ అండి ఇది. సో ఇలా 5 కేవ్స్ ఉన్నాయి. 5లో ఇది ఒకటి. సో ఈ లోపలికి వీడియో ఇది లేదు కాబట్టి నేను ఫొటోస్ మాత్రం తీసి అది చివర్లో పెట్టాను. అది మీరు చూడండి. సో ఆ కేవ్స్ చుట్టూరు చక్కని వాతావరణము, మంచి ఆక్సిజను, చల్లదనం ఉంటుందండి. సో చూడండి, ఆ రోజుల్లో అంటే ఇది 6th సెంచరీ అనొచ్చు. 6th సెంచరీలోనే ఇది ఏకశిల అనొచ్చు. ఇది చూడండి, ఇక్కడ పైన ఒక గుడి ఉందండి. ఒక 10 మీటర్లు మనము కొండపైకి వెళ్తే ఇక్కడ ఒక సింహం ఆకారంలో ఒక విగ్రహం ఉంది. సో ఒక్కరు వెళ్ళాలంటే చాలా భయపడతారు. సో అది చెట్ల మధ్యలో కొద్దిగా భయంకరంగా ఉంటుంది. ఇక మీదట అక్కడ నుంచి మనము ఫస్ట్ కేవ్ చూసాము. ఆ ఫొటోస్ మీరు ఎండ్లో చూస్తారు. సెకండ్ కేవ్కి వెళ్తున్నాము. ఇది సెకండ్ కేవ్ అండి. సో చూడండి, మొత్తము చుట్టూరు కొండకు చెక్కబడి ఉంది. సో అద్భుతంగా పిల్లర్స్ కట్టారు. ఆ రోజుల్లోనే చెక్కారు. సో ఇక్కడ చిన్న చిన్న గుహలు ఉన్నాయి. ఆ గుహలో ఆ రోజుల్లో తపస్సు చేసేవాళ్ళు. సో కాలక్రమేణా ఇది వాటర్తో నిండిపోయిందండి. అక్కడ కప్పలు, పాములు అలా అందులో నివసిస్తున్నాయి. సో చూడండి, ఒక్కరు మాత్రము వెళ్తే భయపడతారు. సో చిన్న ఆ గుహలలో ఆ రోజుల్లో సో శివుడి గురించి తపస్సు చేసేవారు. ఆ రోజుల్లో ఉన్న మహానుభావులు వారు. మరి భోజనాలు, ఆహారము, గాలి అనుకుంటాను. సో పళ్ళాహారాలు ఏమైనా దొరికి ఉండొచ్చేమో. చూడండి ఎంత అద్భుతమైన ఇదంటే అసలు ఫ్యామిలీతో చూడవలసిన ట్రిప్ ఇది. అండ్ ప్రతి పిల్లర్ కానీ ప్రతి స్ట్రక్చర్ కానీ ఆ రోజుల్లో ఇంత గొప్పగా కట్టారంటే రియలీ వండర్ఫుల్.
సో ఇది కేవ్ థర్డ్ అండి, ఇది మూడో కేవ్ అనొచ్చు. సో చూడండి, ఇది ఆ పిల్లర్స్ అదంతా చూడండి. లోపల సేమ్ అలాగే ఇంతకుముందు చూసినట్టుగానే మళ్ళీ ఇక్కడ కూడా అందరూ ఇదే కాన్సెప్ట్. సో గొప్ప విషయం ఏంటంటే ప్రతి కేవ్లో ఒక శివుని చెక్కబడి ఉంది, ప్రతిష్ఠించారు. సో 2 కేవ్స్లో శివుడి విగ్రహం ఉంది, ఈ కేవ్లో మాత్రం శివుడి విగ్రహం లేదు. సో అది దొంగిలించబడిందా లేకపోతే ఎవరన్నా ధ్వంసం చేశారా, తీసుకెళ్లారనేది అది దైవాధీనం అది. సో ఏదైనా ఆ రోజుల్లో భగవంతుడు ఉన్నాడు, శివుడే అన్నిటికీ మార్గదర్శనం అని చెప్పేసి నమ్మారు. సో అలాగే జీవించారు వాళ్ళు, తపస్సు చేశారు. సో చక్కని ఒక మందిరం కట్టారు. అది ఈ రోజు వరకు చెక్కు చెదరలే అంటే వాళ్ళ నిజంగా వారి నైపుణ్యం ఎంత గొప్పదనేది అర్థం చేసుకోవాలి. ఇది కేవ్ నెంబర్ 3. ఇది ఇంతకుముందు మనం 2 చూసాము, ఇది కేవ్ నెంబర్ 3. ఈ కేవ్లో మీరు చూడొచ్చు, ఇది 6th సెంచరీలో అని చెప్పబడుతుంది. ఇది యునెస్కో కూడా గుర్తించబడింది. సముద్రం మధ్యలో ఉన్న హైలాండ్, చుట్టూరు చెట్లు. అలాగే చూడండి, ఇది రాగి చెట్టు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాగే ఉంది. ఎక్కడ ఎన్ని ప్రతికూల వాతావరణాలను కూడా తట్టుకొని నిలబడింది అని చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళు, గైడ్లు. సో పైనుంచి చక్కగా నీటి ధార కిందికి వస్తుంది. సో ఇలాగ మెట్ల మార్గం ఉంది 1వ కేవ్ నుంచి 5వ కేవ్ వరకు. ఇదొకటి, ఈ కేవ్ వచ్చేసి అది వాటర్తో నిండిపోయిందండి. అందు గురించి ఇక్కడ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు దాన్ని బ్లాక్ చేశారు. లోపలంతా వాటర్ ఉంది. సో ప్రమాదం కూడా ఉందేమో, అందు గురించి పాములు, స్నేక్స్, క్రొకడైల్స్ ఉన్నాయి. ఇందాక మనం చూసాము ఒక అద్భుతమైన ఒక సింహం ఆకారంలో ఉన్న విగ్రహాన్ని చెక్కబడింది అని అన్నాము. సో అక్కడికి నేను వెళ్ళానండి. సో ఒక్కరు వెళ్ళడం అనేది కొద్దిగా ఇదే. సో ధైర్యం చేసి నేను వెళ్ళాను. సో అద్భుతం. ఆ రోజులో చూడండి ఎంత ఏకశిలతో చెక్కబడింది. ఆ రోజు పూజలు, పునస్కారాలు, నైవేద్యం పెట్టేవారట. సో అలాంటి విగ్రహం ఇది. సో నేను దర్శించుకున్నందుకు ధన్యుని నేను నమ్ముతున్నాను. అక్కడ నుంచి చూడండి, మీరు కిందికి చూస్తే ఇంచుమించుగా ఒక 20-30 అడుగుల లోతు ఉంటుంది. సో ఇక్కడ రావడానికి చాలామంది భయపడతారు. అలాగే చూడండి, ఇది ఒక పెద్ద పిల్లరు, ఏకశిల పిల్లరు. సో ఆ రోజులో ధ్వంసం చేయబడింది. మిగతాది కాలక్రమేణా ఇక్కడ పోయిందని తెలియదు. ఇక్కడ నుంచి చూస్తే, ఆ కొండపై నుంచి చూస్తే దూరంగా రకరకాల పెట్రోలు, ఇంధనాలు తీసే ప్రభుత్వ సంస్థల కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనం చూడొచ్చు. సరే ఇక్కడ చూడండి, బుద్ధ విగ్రహము అద్భుతంగా చెక్కబడింది. అదంతా చూసిన తర్వాత, కేవ్ని అంతా చూసిన తర్వాత ఇక్కడ నుంచి మనము రిటర్న్గా మళ్ళీ మనము బోట్ దగ్గరికి వెళ్తాము. ఇది 6 గంటల లోపు బోటు, లాస్ట్ బోట్ ఉంటుందండి. సో చక్కగా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు. కంపల్సరీగా వీకెండ్ చూసుకొని రండి. ఇది ఎలిఫెంటా కేవ్స్ అంటారు. ముంబై నుంచి ఇంచుమించుగా 50 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉంటుంది. 250 నుంచి 350 టికెట్ ఉంటుంది. తర్వాత ఎంట్రన్స్ వచ్చేసి ఇది ఒక 20 రూపాయలు ఈ రైలు నుంచి రావచ్చు. అలాగే ఆ తర్వాత లోపలికి వెళ్ళాలంటే ఏదో 30 రూపాయలు తీసుకుంటారు, 30 రూపీస్. సో ఇక్కడ ఈ బోటు చూడండి, ఇది సాయంత్రము అయితే వాటర్ అంతా సముద్రం పొంగుతుంది కాబట్టి ఈ బోట్లన్నీ మళ్ళీ తేలి మళ్ళీ ఆ చేపలు పడతారు. సో చుట్టూరా మంచి చక్కని వాతావరణం. అండ్ ఎల్పిజి గ్యాస్ చూడండి, అది ఎక్కడి నుంచి విదేశాల నుంచి మన దగ్గర రావడమా లేకపోతే మన నుంచి వెళ్ళడమా ఉంటుంది. సో సముద్రం మధ్యలో ఉన్న ఈ వాతావరణం ఇస్ వండర్ఫుల్. ప్రశాంతంగా ఒకరోజు గడపచ్చు. 6 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడ ఉండొచ్చు. సో ఎంజాయ్ చేయండి. అవసరం అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వేరే బోట్లు తీసుకోవచ్చు, తీసుకొని ఇక్కడ ఉండొచ్చు. తర్వాత గైడ్ ఉంటాడు. తర్వాత ఇది యునెస్కో గవర్నమెంట్ గుర్తించింది వరల్డ్. ఇక్కడ కేవ్ 1 ఒకటండి. ఇప్పుడు చూడండి, ఇందులో అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంది. సో బ్యూటిఫుల్. ఆ రోజుల్లో చెక్కారు. తర్వాత కాలక్రమేణా కొన్ని రాజ్యాలు రావడం వల్ల
రాజులు కావచ్చు, లేదు శత్రువులు కావచ్చు, వాటిని ధ్వంసం చేశారు. ఆ రోజుల్లో అద్భుతంగా చెక్కడం నిజంగా అది ఈ రోజు వరకు కూడా మనం చూడడం అనేది మన అదృష్టం. సో మిస్ కాకండి, చూడండి ఎంత అద్భుతమైన ఇది. ఫోటో తీసుకోండి, అవసరం అనుకుంటే మీ చిన్న పిల్లల 6 పెద్దలు మీరు మంచిగా బొమ్మలు వేయచ్చు. ఇది ఏ కాంపిటీషన్కి పంపించినా డెఫినెట్గా వస్తుంది. సో శిథిలావస్థలో ఉన్న ఈ టెంపుల్స్ను మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు మహారాష్ట్ర గవర్నమెంటు. సో ఇది చూడండి, ఒక అద్భుతమైన శివలింగం అండి. ఇలాంటి శివలింగాన్ని తాకడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. సో కంపల్సరీగా మీరు వస్తారని ఆశిస్తున్నాను. చూడండి, అప్పట్లో ఉన్న ఈ చెట్టు ఇప్పటికి కూడా అద్భుతంగా ఉంది. ఆ గుహలు కానీ, ఆ కట్టడాలు కానీ, ఆ విగ్రహం శివుడి విగ్రహం కానీ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. సో చాలా గొప్ప మహత్యమైన ప్లేస్ అనొచ్చు. 6th సెంచరీ అంటే అసలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అది చూడండి, భావితరాలకు చెప్పండి. ఇలాంటివి మనం చూడడం అనేది, నిజంగా మనం చూపించడం అనేది మన అదృష్టం. అన్లాక్ టాలెంట్స్ ద్వారా నేను మీ అందరికి చెప్పడం అనేది నేను గర్వపడుతుంటాను. సో రకరకాల స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు, చక్కగా పలకరింపులు ఉంటాయి. సో ఈ విగ్రహంలో ఏదో మహత్యం ఉందండి. అప్పట్లో వాళ్ళు అడవి మధ్యలో మరి అప్పట్లో ఐలాండ్ ఇది. అప్పట్లో కూడా మరి దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు, విగ్రహంగా పెట్టి చెక్కారంటే అది అక్కడ వారు దైవంగా భావించారు. సో బుద్ధుడు కావచ్చు. సో ఇక్కడ ఈఫిల్ టవర్ ఒకటి పెట్టారు. సో అది కూడా అద్భుతంగా ఉంటుంది. సో ముంబై ఎలిఫెంటా గేట్ను ఆ రోజు నిర్మించిన వ్యక్తి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.